అందరికీ నమస్కారం. ఈనాటి మన ఈ స్పెషల్ సెషన్కి స్వాగతం. మీరంతా సేల్స్ రంగంలోకి కొత్తగా అడుగుపెడుతున్నారని నాకు తెలుసు. అందుకే ఇదొక మెంటర్షిప్ సెషన్లా ప్లాన్ చేశాం. మోడర్న్ సేల్స్ ప్రపంచంలో అసలు ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఏ టూల్స్ వాడాలి అనే విషయాలను ఈరోజు మనం చాలా డీటెయిల్డ్గా అలాగే సింపుల్గా తెలుసుకోబోతున్నాం. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఒకసారి చూద్దాం. ముందుగా మన సేల్స్ సైకాలజీని ఎలా మార్చుకోవాలి, ఆ తర్వాత నైతికంగా డైరెక్ట్ సెల్లింగ్ ఎలా చేయాలి, సోషల్ మీడియాను వాడి ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్తో నిజమైన సంబంధాలు ఎలా పెంచుకోవాలి, మరియు ఫైనలీ రిజెక్షన్ని అవకాశంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సో ముందుగా మొదటి టాపిక్ సేల్స్ సైకాలజీ మార్పు. మీరు ఈ రంగంలోకి రాగానే ఫేస్ చేసే మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటంటే మీ థింకింగ్ ప్రాసెస్ని కంప్లీట్గా మార్చుకోవటం. చాలామంది చేసే పొరపాటేంటంటే సేల్స్ని కూడా ఒక జాబ్లాగా చూస్తారు. జాబ్ మైండ్ సెట్ అంటే ఏంటి? కరెక్ట్గా 30 రోజులు తిరిగేసరికి జీతం పడిపోవాలి. కానీ బిజినెస్ మైండ్ సెట్ అలా ఉండదు. ఇది అచ్చం మన వ్యవసాయం లాంటిది. ఒక సీజన్లో పంట అద్భుతంగా పండుతుంది, ఇంకో సీజన్లో వాతావరణం దెబ్బకొట్టొచ్చు. ఈ అప్స్ అండ్ డౌన్స్ని అర్థం చేసుకుని ఒక రైతులాగా ఓపికతో ఎదురుచూసే మైండ్ సెట్ మనకు చాలా అవసరం. ఎందుకంటే సేల్స్ అనేది 80% సైకాలజీ, కేవలం 20% మాత్రమే టెక్నిక్. మీరు గమనించారో లేదో, అసలు మీరు అమ్ముతున్న ప్రొడక్ట్ పైన ముందు మీకు నమ్మకం లేకపోతే ఆ డౌట్ మీ మాటల్లోనే తెలిసిపోతుంది. అది ఆటోమేటిక్గా కస్టమర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకే టెక్నిక్స్ కంటే ముందు మనసులో స్ట్రాంగ్గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మన రెండో టాపిక్ నైతిక డైరెక్ట్ సెల్లింగ్ పునాదులు. మైండ్ సెట్ అయ్యాక మనం ఏ లీగల్ బౌండరీస్ లోపల పంచేయాలి అనేది తెలుసుకోవాలి. ఒక మంచి మెంటార్ ఎప్పుడు కూడా ఎథికల్గా బిజినెస్ ఎలా చేయాలో నేర్పిస్తాడు గదా, అదే మనమిప్పుడు చూద్దాం. మీరంతా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక పదం ఉంది, అదే పిరమిడ్ స్కీమ్. ఇవి కంప్లీట్గా ఇల్లీగల్ అన్నమాట. ఇందులో ప్రొడక్ట్స్ అమ్మరు, కేవలం కింద జనాలను జాయిన్ చేస్తే డబ్బులొస్తాయని చెప్తుంటారు. కానీ జెన్యూన్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎప్పుడూ కూడా ప్రొడక్ట్ అమ్మడం వల్లే, జనాలు దాన్ని వాడటం వల్లే నడుస్తుంది. ఈ తేడాను మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కొన్ని రూల్స్ పెట్టింది. ఫేక్ ప్రామిసెస్ చేసి మోసం చెయ్యకూడదు. కస్టమర్ ఒక వస్తువు కొన్నాక వద్దనుకుంటే క్యాన్సల్ చేసుకోవడానికి కనీసం 3 రోజుల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 12 నెలల్లోగా అమ్ముడుపోని ప్రొడక్ట్స్ ఉంటే 90% రేట్కి తిరిగి ఇచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ రూల్స్ అన్నీ మీకు అలాగే మీ కస్టమర్కి కూడా ఫైనాన్షియల్ సేఫ్టీ ఇస్తాయి. రైట్, ఇప్పుడు మనం మూడో సెక్షన్లోకి వెళ్దాం, ప్రాస్పెక్టింగ్ అండ్ సోషల్ మీడియా. ఇప్పటిదాకా థియరీ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా యాక్షన్లోకి దిగుదాం. ఈ రోజుల్లో ఒక మోడర్న్ సేల్స్ పర్సన్ సోషల్ మీడియాని ఆర్గానిక్గా ఎలా వాడుకోవాలి? మీరొక కొత్త ప్రాస్పెక్ట్కి డైరెక్ట్ మెసేజ్ చేయాలంటే ఒక సింపుల్ స్ట్రక్చర్ ఉంది. ఫస్ట్ మెసేజ్లోనే మీ ప్రోడక్ట్ గురించి చెప్పేయకండి, జస్ట్ క్యాజువల్గా, న్యాచురల్గా ఒక కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. ఒక 2 వారాల పాటు వాళ్ల పోస్టులు గమనించండి. వాళ్ల ప్రాబ్లం ఏంటి, వాళ్లకు నిజంగా ఏం కావాలి అనేది అర్థం చేసుకున్నాక మాత్రమే దానికి తగ్గ సొల్యూషన్ని ఆఫర్ చేయండి. ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే సోషల్ మీడియా ప్రొఫైల్ నిండా ప్రోడక్ట్ క్యాటలాగ్స్తో నింపేయడం. అలా స్పామ్ చేస్తే జనాలు మీ ప్రొఫైల్ చూసి పారిపోతారు. మన మెయిన్ గోల్ ఏంటంటే వాళ్లకి హెల్ప్ అవ్వాలి, అంతే తప్ప ఇంప్రెస్ చేయాలని కాదు. వాళ్లకి వాల్యూ ఇస్తూ వాళ్లతో రెగ్యులర్గా టచ్లో ఉండటం మాత్రమే మన టార్గెట్. ఇక 4వ పాయింట్, నిజమైన సంబంధాల నిర్మాణం. ప్రాస్పెక్టింగ్ అయిపోయి ఒక డీల్ క్లోజ్ చేయాలంటే మనకు కావాల్సిందేంటో తెలుసా? జస్ట్ ప్రోడక్ట్ ఫీచర్స్ వల్లెవేయడం కాదు, అవతల వాళ్లతో నిజమైన హ్యూమన్ కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం. ఇక్కడ మీకు సీక్రెట్ చెప్తాను. జనాలు ఎప్పుడైనా సరే ముందు ఎమోషనల్గానే ఒక వస్తువును కొంటారు. ఆ తర్వాతే తమ డిసిజన్ కరెక్టే అని లాజికల్గా రీజన్స్ వెతుక్కుంటారు. సో మీ ప్రొడక్ట్లో ఏముంది అని చెప్పడం కంటే ఆ ప్రొడక్ట్ వాళ్లకి ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది అనేది కనెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీన్నే ఫీచర్ ప్లస్ బెనిఫిట్ ప్లస్ ఇమోషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మా ప్రోడక్ట్లో 18 విటమిన్స్ ఉన్నాయి అని చెప్పడం కేవలం ఒక ఫీచర్ మాత్రమే. అదే మీరు దీనివల్ల మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక కూడా ఫుల్ ఎనర్జీతో ఆడుకుంటారు, హోంవర్క్ ఈజీగా చేస్తారు, పేరెంట్స్కి అటెన్షన్ ఉండదు అని చెప్పారనుకోండి, ఆ బెనిఫిట్ని ఎమోషన్కి కనెక్ట్ చేసినట్లు అవుతుంది. అప్పుడు కస్టమర్ దానికి ఈజీగా వాల్యూ ఇస్తారు. ఒక బెస్ట్ సేల్స్ ప్రొఫెషనల్ ఎప్పుడూ తానే మాట్లాడుతూ కూర్చోడు, చాలా ప్రశ్నలు అడుగుతాడు. వాళ్ల గోల్స్ ఏంటి, ప్రస్తుతం వాళ్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగి తెలుసుకుంటారు. వాళ్లు చెప్పేది ఓపికగా పూర్తిగా విన్న తర్వాతే
వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే సొల్యూషన్ చెప్తారు. ఇదే పవర్ ఆఫ్ ఆస్కింగ్. ఫైనల్గా మన 5వ టాపిక్ రిజెక్షన్ను అవకాశంగా మార్చుకోవడం. సేల్స్ అనగానే కొత్త వాళ్లకి గుర్తొచ్చే అతిపెద్ద భయం నో వినడం, అంటే రిజెక్షన్. దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీరొక విషయం బాగా ఫిక్స్ అయిపోండి. రిజెక్షన్ అంటే అది మీ పర్సనల్ ఫెయిల్యూర్ కాదు. వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం లేదు. బహుశా వాళ్ళకిప్పుడు ఆ ప్రొడక్ట్ అవసరం లేకపోవచ్చు, లేదా టైమింగ్ సెట్ అవ్వకపోవచ్చు. ఆ నో అనేది కేవలం మీ నెక్స్ట్ అప్రోచ్ని బెటర్ చేసుకోవడానికి పనికొచ్చే ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సింపుల్. వాళ్ళ డెసిషన్ని పర్సనల్గా తీసుకోకండి. మీకు వస్తున్న నోలలో ఏమైనా కామన్ ప్యాటర్న్ ఉందేమో గమనించండి. ఎందుకు వద్దనుకుంటున్నారో ప్రాస్పెక్ట్నే డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ అడగండి. అలాని కట్ చేసుకోకుండా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి పనికొచ్చేలా ఒక పాజిటివ్ నోట్తో ఫాలో అప్ చేయండి. సేల్స్లో ఒక మ్యాజిక్ నంబరుంది. అదే 300. దీన్నే లా ఆఫ్ యావరేజ్ అని కూడా అంటారు. మీరొక నెలలో 300 కాల్స్ చేస్తే అందులో చాలామంది నో చెప్పొచ్చు. కానీ ఆ ప్రాసెస్లో రిజెక్షన్స్ అన్నీ ఫిల్టర్ అయిపోయి మీకు కావాల్సిన రైట్ కస్టమర్స్ దానంతటదే దొరికేస్తారు. జస్ట్ మనం కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడుతూ ఉండాలి అంతే. ఆ కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టడానికి మనకి రెసిలెన్స్ అంటే మానసిక స్థైర్యం కావాలి. దీనికోసం మీ కొలీగ్స్తో కలిసి రోల్ ప్లేయింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా నో చెప్తే ఎలా ఆన్సర్ చేయాలో ముందే సిమ్యులేట్ చేసుకోండి. అలాగే మీకొచ్చే చిన్న చిన్న సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. అది మీకు ఫుల్ మోటివేషన్ ఇస్తుంది. సో మనం ముగించే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. రేపు మీరు వినబోయే ఒక నో మీకొక పెద్ద అడ్డంకిలా అనిపిస్తుందా? లేదా ఒక పెద్ద డీల్ క్లోజ్ చేయడానికి మీరు వాడుకునే బెస్ట్ ఫీడ్బ్యాక్లా మారుతుందా? ఆలోచించండి. ప్రతి రిజెక్షన్ మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్లే ఒక మెట్టు లాంటిదే. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ బేసిక్స్, అలాగే ఈ ఎథికల్ టూల్స్ అన్నీ మీ సేల్స్ కెరియర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తాయని ఆశిస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీ ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ అండ్ బిజినెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ మరియు సపోర్ట్కు ధన్యవాదాలు.